హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నేను చెప్పబోయే ఈ వీడియో ఏదైతే కోర్టులో నడుస్తున్న కేసు గురించి. కాబట్టి ఈ కేసు అప్పుడు ఇప్పుడు కాదండి, ఎప్పటి నుంచి అంటే ఇంచుమించుగా 18 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఎవరబ్బా 18 సంవత్సరాల నుంచి కోర్టులో నడిచే కేసు ఏంటని మీలో చాలామంది అనుకోవచ్చు. మార్గదర్శి డిపాజిట్ల గురించి 18 ఏళ్ళ నుంచి నెట్టుకొస్తున్నారు రామోజీరావు గారు. నెట్టుకొచ్చి ఆయన లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. కాబట్టి ఆ కేసు మాత్రం 18 ఏళ్ళుగా నెట్టుకొచ్చారు. ఏంటంటే మార్గదర్శి డిపాజిట్లు చట్టవిరుద్ధంగా 2600 కోట్ల రూపాయలు చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించారు. కాబట్టి ఆ సేకరించిన డిపాజిట్లు అన్నీ కూడాను చట్టవిరుద్ధంగా సేకరించినాయి అని డిసైడ్ అయింది. చాలా మటుకి కేసులో 70% క్లియర్ అయ్యింది. అంటే మార్గదర్శికి మూడింది, ఎలాంటి డౌట్ లేదు అని దీని అర్థం అనమాట. పూర్తిగా వీడియోలోకి వెళ్ళే ముందు నాకు రిక్వెస్ట్ ఉందండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, అలాగే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది. మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూసి పక్కాగా వీడియో ఎండ్ వరకు చూసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నిటికన్నా ముందు లైక్ అయితే చేయండి. మార్గదర్శి అనగానే లేదా ఈనాడు అనగానే టీడీపీ గవర్నమెంట్ గుర్తొస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. 18 ఏళ్ళు ఈ కేసుని నెట్టుకొచ్చారంటే కనుక టీడీపీ ప్రభుత్వం అండదండలు కూడా ఉన్నాయనేది పరోక్షంగా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్న మాట, వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటంటే ఈనాడు రామోజీరావు గారు అప్రాతిహతంగా ఎదగడానికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండడానికి రెండింటికి ఇంటర్ కనెక్షన్ ఉంది అనేది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్న అభియోగం. వాస్తవాలు ఆలోచించడం నిజమే. ఎందుకంటే ఈనాడు పేపరు అనేది వైఎస్ఆర్ ఏదైతే టీడీపీకి కరపత్రిక లాంటిది అని వాళ్ళంటాం కానీ ఎవరిని అడిగినా చెప్పే మాట ఇది. కాబట్టి అలాంటి ఈనాడు, అలాంటి మార్గదర్శి డిపాజిట్లు ఒకటి కాదు రెండు కాదు 2600 కోట్ల రూపాయల డిపాజిట్లు అక్రమంగా డిపాజిట్లు అయితే కనుక సేకరించడం జరిగింది. కాబట్టి దీని మీద ఆర్బీఐ చట్టం సెక్షన్ 45(s)ను ఉల్లంఘించారు అని కోర్టులో నివేదించడం జరిగింది. అందుకు మార్గదర్శి రామోజీరావులను ప్రాసిక్యూట్ చేయాలని కోర్టు నిర్ధారించింది. నేరం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసు ఇంతవరకు వచ్చింది. కాబట్టి మార్గదర్శి సేకరించిన 2600 కోట్లు పైగా డిపాజిట్లన్నీ చట్టవిరుద్ధమే. క్లియర్ అండి. ఇక్కడికి చట్టవిరుద్ధంగానే సేకరించారు 2600 కోట్లు. అందుగురించే 18 సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తూనే ఉంది. కాకపోతే ఏంటంటే పెద్ద హోదాలో ఉన్నాడు కాబట్టి, కోటాను కోట్లు పరగలెత్తాడు కాబట్టి, మీడియా అనే సంస్థ తన చేతిలో ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలు చట్టానికి లోబడకుండా, చట్టానికి దొరకకుండా ఇంతకాలం 18 ఏళ్ళు నెట్టుకొచ్చాడు అనేది కనుక వైఎస్ఆర్సీపీ ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద అభియోగం అయితే దాఖలు చేశారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన మాట్లాడిన మాటలు ఇవే మాటలు. కాబట్టి తెలంగాణ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసిన ఆర్బీఐ చట్టం ఉల్లంఘనకు 2 ఏళ్ళు జైలు లేదా 2 జరిమానా. 2 జరిమానా అంటే 2600 కోట్లు. ఇది ఉంటే కనుక 2600 కోట్లని 6000 ఇంచుమించుగా 8000 చిల్లర కోట్ల దాకా ఫైన్ కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఏంటంటే కనుక ఏం చెప్తున్నారు, ఎప్పుడు చెప్పినా కోర్టుకి మేము ఏదైతే మీరు అక్రమ వసూళ్లు అంటున్నారో, చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించామన్నారో అవన్నీ కూడా మేము చెల్లించేసాం, కావాలి ఇదిగో ఆడిట్ అని చూపిస్తున్నారు వీళ్ళు ప్రతి సంవత్సరం. ఆ ఆడిట్ ఎవరు చేస్తారో సొంత ఆడిట్, అది వాళ్ళు చేయించుకునే ఆడిట్ అది. కాబట్టి కోర్టు ఏం చెప్తుంది, సొంత ఆడిట్లు కుదరదు అని చెప్తుంది. అందుకు మొత్తం అన్ని విరుద్ధంగానే చేస్తున్నారు మీరు అని చాలాసార్లు కోర్టులు మొట్టికాయలు వేయడం జరిగింది. ఇలా జరుగుతున్న ఈ కేసు ఒకనొక టైంలో మొత్తం క్లీన్ చిట్ ఇచ్చి కోర్టులో ఈ కేసును కొట్టేయడం కూడా జరిగింది. చాలామందికి తెలియదు అది. ఎప్పుడంటే ఉమ్మడి హైకోర్టు విభజన రోజు గుర్తుండే ఉంటుంది చాలామందికి. 31/12/2018లో ఈ కేసును మొత్తం కొట్టేశారు మ్యాక్సిమం. ఎవరంటే కనుక అప్పుడు జస్టిస్ తేలప్రోలు రజని, చాలామంది గుర్తే ఉండి ఉంటుంది. ఈ రజని గారి పేరు వినగానే చాలామందికి ఒక అవగాహన వస్తుంది. తర్వాత ఆ రోజు ఈ కేసు వాదించిన న్యాయవాది పేరు ఎవరంటే సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రా. విన్నారా? మన చంద్రబాబు నాయుడు గారికి కూడా వాదించారు, గుర్తుందా లేదో. ఈ సిద్ధార్థ లోద్రా అనే వ్యక్తి ఆ రోజున ఆ లాయర్ గారు, ఆ న్యాయవాది ఏదైతే కోర్టు విభజన జరిగిందో అదే రోజు, ఆ రోజుని ఈ కేసును మూవ్ చేయడం జరిగింది. 18 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ కేసుని ఆ రోజున మూవ్ చేసి అదే రోజున వాదించి అదే రోజున కేసు కొట్టించేశారు. అసలు కోర్టులో కూడా ఎలా జరుగుతుందని ఎవరికి అర్థం కాదు. అసలు కేసు రావడం, బెంచ్కి రావడం తెలియదు, కేసు వాదోపవాదాలు జరిగినాయి అన్న విషయం తెలియదు ఎవరికైనా. కేసు కొట్టేశారన్న విషయం కూడా చాలా కాలం 2-3 నెలల వరకు ఎవరికి తెలియలే. కాబట్టి ఈ కేసు మీద
ఎలా అంటే అపర భగీరథుల్లాగా ఈ కేసు తోటి ఏంటి పట్టువదలని విక్రమార్కుల్లా పోరాడుతుంది ఎవరంటే కనుక ఉన్నారు కదండి, ఎవరైనా ఎంపీ ఎవరైనా ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ కేసును వాదిస్తున్నారు. ఎప్పటి నుంచి? కాంగ్రెస్ ఎంపీ 2006 నవంబర్ 6న తొలి ఫిర్యాదు అందింది. అప్పటి నుంచి 2006 నవంబర్ 6 నుంచి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? ఆర్బీఐకి, ఎవరైతే ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చారో ఆ ఫిర్యాదుని ఆర్బీఐకి పంపింది. ఆర్బీఐ అప్పుడు దీని మీద చర్యలు తీసుకోవడం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా జరుగుతూనే ఉంది. అదేంటి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడైతే కనుక మ్యాక్సిమం డిసైడ్ చేసేసారు 2600 కోట్లు కూడా చట్టవిరుద్ధంగా జరిగినాయి. మరి రామోజీరావు లేరు కదా శిక్ష అనిపించడానికి. మరి ఎలాగారంటే కనుక ఎవరినైతే మరలా కింద తన స్థానాల్లో నియమిస్తారో తనయుడు ఏంటి ఆయన ఈ శిక్షను అనుభవిస్తారా, ఈ శిక్షణ తనకు వేస్తారా ఏంటి అనే విధంగా చర్చ జరుగుతుంది. ఇదండి విషయం. మార్గదర్శి మీద కొనుక్కొచ్చినట్టు ఈ కేసు నన్ను అడిగితే కనుక చాలా మట్టుకి చూస్తున్నా. మీరు అందరూ కూడా మర్చిపోవద్దు, నాకు మోటివేషన్గా ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి. కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.